సాయిరామ్. సాకేత్ బాల్కాస్ పిల్లలందరం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ పండుగను మన తెలుగు వారందరూ 3 రోజులు ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజును భోగి అని, రెండో రోజును సంక్రాంతి అని, మూడో రోజును కనుమ పండుగ అని జరుపుకుంటారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు భవిష్యరామ్. మా గురువు గారు శ్యామ్ సుందర్ గారు. మేము సాకేత్ బాలికాస్ విద్యార్థులము. మేము మకర సంక్రాంతి పండుగకు మీ అందరినీ ఆహ్వానించుచున్నాము. సోదర సోదరీమణులకు, గురువులకు, పెద్దలకు సాయిరామ్. మన ఇండియా ప్రశస్తమైన మంచి సాంప్రదాయ పద్ధతులు గల దేశము. అన్ని రాష్ట్రాలలోని ప్రజలు వారి వారి పద్ధతులతో పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను ఇండియాలో కూడా వివిధ రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగను 3 రోజులు చేస్తారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. సాయిరామ్. ఈరోజు మా సాకేత్ బాలికాస్ విద్యార్థులు పండగ జరపటానికి వస్తున్నారు. మీరందరూ తిలకించి వారిని భోగభాగ్యాలతో, ఆయు ఆరోగ్యముతో స్వామివారి దీవెనలను పొందాలని దీవించండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. జై సాయిరామ్. ఈ మాఘ్బిహు పర్వదినాన అస్సాం ప్రజలు చాలా ప్రత్యేకమైన తీపి పదార్థాలను తమ విందు కోసం తయారు చేసుకొని ఆ విందులో పాల్గొంటారు. మొదటి రోజున యువజనులు తాత్కాలికంగా వెదురుతో గుడిసెలు నిర్మిస్తారు. ఆ గుడిసెలను మేజీ అని పిలుస్తారు. అదే రోజున అస్సాం జనులు సాంప్రదాయ ఆటలు కూడా ఆడుకొని సంబరాలు చేసుకుంటారు. వీటినే తేకలి భోంగా అంటారు. తేకలి భోంగా అంటే ఉట్టె కొట్టడం, దున్నపోతులతో పందాలు ఆడుకోవడం. జనవరి 14 ముందు రోజు రాత్రి ఉరుక అని అంటారు. ఆ రోజు రాత్రి మన భోగి మంటలు లాంటి పెద్ద మంటలు వేసుకొని ఆదిమవాసులందరూ ఆ మంటల చుట్టూ గుమికూడి ఆనందంగా వంటలు వండుకొని ఆనందిస్తారు. సాయిరామ్. Asinayang manekiyo moromi Asinayang manehol bukure morom Tumi jodi buji puwa mure senaite Asinayang manekiyo moromi Asinayang manehol bukure ఓం శ్రీ సాయిరామ్. జార్ఖండ్ మరియు బీహార్లో సంక్రాంతి. జార్ఖండ్ మరియు బీహార్లో ఈ పండుగను జనవరి 14, 15వ తేదీలలో జరుపుకుంటారు. అక్కడి ప్రజలు ప్రాతకాలమున చుట్టుప్రక్కల నదులలో స్నానం ఆచరిస్తారు. చురా, గుర్ లాంటి రుచికరమైన వంటకాలు మరియు తిల్ గుల్ తిల్వా, మస్కా లాంటి తీపి వంటకాలను చేసుకుంటారు. అన్ని పల్లెలలో లాగా అక్కడి రైతులు కొత్త పంట వచ్చినందుకు 15వ తేదీన మక్రాత్ కానీ కిచిడి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలము పల్లె ప్రజలందరూ ఒకే చోటున గుమిగూడి సాంప్రదాయ దుస్తులను ధరించి ఆడి పాడుతారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ రాత్రి ఒకే చోటున విందును ఆరగిస్తారు. సాయిరామ్.
फोटो खींचिए लथी में आगे चल जाए छो मोबाइल होते छोड़ दे फोटो ले एक जगह जय जा पर सायराम भाई और बहनों, आज मैं दिल्ली और हरियाणा में जिस प्रकार संक्रांति उत्सव मनाया जाता है उसके बारे में आपको सूचित करूंगी। उत्तर भारत में पारंपरिक अनुष्ठानों के साथ ग्रामीण क्षेत्रों में विशेष रूप से लोग यमुना नदी में पवित्र स्नान करते हैं। हरियाणा में कुरुक्षेत्र के लोग स्थानीय तालाबों में पवित्र डुबकी लगाते हैं, अपने पुश्तैनी बुजुर्गों के लिए अनुष्ठान करते हैं जो स्वर्ग के लिए रवाना हो गए हैं। ग्रामीण क्षेत्रों में लोग देसी घी से बने हुए खीर, चूरमा और हलवा तैयार करते हैं। वे तिल और गुड़ से बनाए हुए लड्डू और चिक्की बनाकर अपने पास प्रिय से बांटते हैं। बड़े भाई नई शादीशुदा बहनों के घर उपहारों के साथ जाते हैं, जिसे सिंधारा या सिधा भी कहा जा सकता है, जो हालांकि लकड़ी से बना हुआ होता है। ग्रामीण क्षेत्र की महिलाएं मनाना नामक उपहारों को अपने ससुराल वालों को देते हैं। महिलाएं पास की हवेलियों में इकट्ठा होकर हरियाणवी लोक गीत गाकर एक दूसरे से उपहारों का आदान प्रदान करते हैं। धन्यवाद। Sankranti festival in Himachal Pradesh. In Himachal Pradesh, Sankranti is known as Magha Saji. The meaning is started as a new month. On this day, wake up in early hours and have a holy bath and prepare special sweet called mita. Most of tourists visit Shimla and Manali and enjoy snowfall during January month. In villages, people gather in one open place in evening and join to get together and sing the local folks, dance together and enjoy with all groups of ages. Sairam. Sairam, a big mela is held at Sri Mukteshwara Sai temple on this Maghi day, which commemorates a historical event in Sikh history. People dance their famous Bhangra. They sit and eat together according to their own food, which is specially prepared for their occasion. Sairam. Sairam. In Punjab, Sankranti festival is celebrated as Maghi or Lohri. On this auspicious day, people go to Bias river for holy bath. They light lamps with til oil. It is a belief by doing this way, it drives away all their sins and brings prosperity to the family. On this auspicious day, they visit Gurudwaras for prayers for the welfare of the entire universe, for peace and prosperity. Jai Sai Ram. मेरी शक्करबाई हो। लोहड़ी पंजाब राज्य का प्रसिद्ध त्यौहार है, जो पंजाब के साथ साथ उसके पास के राज्यों में भी धूमधाम से मनाया जाता है। पंजाब के लोगों के लिए ये त्यौहार बहुत ही महत्वपूर्ण होता है और हर जगह हर्ष और उल्लास से भरा होता है। लोहड़ी को सिंधी लोग लाल लोई के नाम से मनाते हैं। भारत में ये कुछ उत्तरी राज्यों जैसे हरियाणा, दिल्ली, हिमाचल प्रदेश में भी धूमधाम से मनाया जाता है, परंतु पंजाब में इसको सबसे ज़्यादा मान्यता दिया जाता है। लोहड़ी सर्दियों के मौसम का अंत दर्शाता है, इसलिए ये एक मौसमी त्यौहार है जो शीत ऋतु के जाने पर मकर संक्रांति के समय मनाया जाता है। ये किसानों के लिए भी एक महत्वपूर्ण त्यौहार और दिन माना जाता है। जिन परिवारों में लड़के का विवाह होता है अथवा जिन्हें पुत्र प्राप्ति होती है, उनसे पैसे लेकर मोहल्ले या गांव भर से बच्चे ही बराबर रेवड़ी बांटते हैं। लोहड़ी के दिन
या उससे 2-4 दिन पूर्व बालक बालिकाएं बाजार में दुकानदारों तथा पथिकों से मोहमाया या महामाई, लोहड़ी का एक दूसरा नाम, के पैसे मांगते हैं। इनसे लकड़ी एवं रेवड़ी खरीदकर सामूहिक लोहड़ी में प्रयुक्त करते हैं। लोहड़ी का त्यौहार मनाने वाले और इससे जुड़े हुए लोगों लोहड़ी के त्यौहार को दूल्हा भट्टी की लोक कथा से भी जोड़ते हैं। यह विश्वास किया जाता है कि अकबर के काल में पिंडी भट्टियान का एक राजा था दूल्हा भट्टी। वह एक लुटेरा था और उसने बहुत सारी लड़कियों को गुलाम बाजार या दास बाजार से अपहरण किए हुए लोगों से बचाया था, जो कि एक महान बात थी। दूल्हा भट्टी मुगल शासक अकबर के समय में पंजाब में रहता था। उसे पंजाब के नायक की उपाधि से सम्मानित किया गया था। उस समय संदल बार के जगह पर लड़कियों को गुलामी के लिए बलपूर्वक अमीर लोगों को बेच जाता था, जिसे दूल्हा भट्टी ने एक योजना के तहत लड़कियों को ना ही मुक्त ही करवाया बल्कि उनकी शादी भी करवाई। ऐसी ही एक बार सुंदर और मुंदरी नाम की 2 बहनों की शादी दूल्हा भट्टी ने करवाई थी, क्योंकि उनके चाचा ने उन दोनों को किसी जमींदार को बेच दिया था। दूल्हा भट्टी ने उन जमींदारों के चंगुल से उन्हें छुड़वाकर दोनों की शादी करवाई, उनकी झोली में सेर शक्कर देकर विदा कर दिया। जभी से यह त्योहार बड़े ही धूमधाम से मनाते चले आ रहे। మనకి జనవరి 14న వచ్చే మకర సంక్రాంతిని గుజరాత్లో ఉత్తరాయణ్ అని మరియు జనవరి 15న బాసి ఉత్తరాయణ్ అని అంటారు. గాలిపటాలు ఎగరవేసే పండగ చాలా ముఖ్యమైనది ఇక్కడ. జనవరి నెల మొత్తం రకరకాల రంగురంగుల గాలిపటాలతో ఆకాశం నిండి ఉంటుంది. సాయిరాం. గాలిపటాల పండగని 5 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల పెద్దలు కూడా ఆనందిస్తారు. ఈ ప్రత్యేక రోజున గుజరాత్లో శీతాకాలపు కూరగాయలతో ఉందియు వంటలు మరియు నువ్వుల చిక్కీలుని తయారు చేస్తారు. గుజరాత్లో ఆడవాళ్ళు ఇంట్లో సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. సాయిరాం. సాయిరామ్. ఇవాళ నేను కర్ణాటకలో సంక్రాంతి ఎలా జరుపుకుంటారో చెప్పబోతున్నాను. కర్ణాటకలో రైతులకు ఇది పంటలు వచ్చే కాలం. ఈ పండుగను సుగ్గి అంటారు. ఈరోజు అమ్మాయిలు కొత్త బట్టలు ధరించి వాళ్ళ చుట్టాలను బంధువులను కలుస్తారు. ఈ పండుగ రోజు ఇంట్లో చేసిన పిండి వంటలన్నీ ఒక పెద్ద పాత్రలో పెట్టి ఇరుగు పొరుగు వాళ్ళకి పంచుతారు. ఈ ఉత్సవాన్ని ఎల్లు బిరోదు అని అంటారు. ఎల్లు అనగా నువ్వులు. ఆ నువ్వులను కొబ్బరికాయ, బెల్లము మరియు పల్లీలతో కలిపి ఉండల్లా చేస్తారు. ఈ ప్రత్యేక మిఠాయిని ఎల్లు బల్ల అంటారు. ఈ పండుగ రోజు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు నోవును చేస్తారు. ఆ నోవును 5 ఏళ్ళు చేసుకుంటారు. ఈ పండుగ అప్పుడు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు 5 సంవత్సరాల నోవును చేస్తారు. ఈ పండుగ అప్పుడు ఆవులను, ఎద్దులను అందంగా అలంకరించి మైదానంలో ప్రదర్శిస్తారు. సంక్రాంతి పండుగ అప్పుడు ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. సాయిరామ్.
धित्तित्ते धित्ते धित्तित्ते 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 धित्ति धित्तित्ते 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 धित्ति धित्तित्ते 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 दाति तगदि गुदि गुतगदादे दत्ते तदि गुतगदे दादि तगदि गुदि गुतगदादे दत्ते तदि गुतगदे दादि तगदि गुदि गुतगदादे दत्ते तदि गुतगदे दादि तगदि गुदि गुतगदादे दत्ते तदि गुतगदे का तगदि गुतग అందరికీ సాయిరామ్. నేను ఇప్పుడు సంక్రాంతి గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. సంక్రాంతిని మహారాష్ట్రలో మకర సంక్రాంతి అని కూడా అంటారు. దీన్ని 3 రోజులు పండగలా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజున పిల్లలు పెద్దలు అందరూ పతంగులు ఎగరేసుకుంటూ ఆనందిస్తారు. ఇంకా రైతులు వాళ్ళ ఎద్దుల్ని అలంకరించి ఊరంతా తిప్పుతారు. మహారాష్ట్రలో దీన్ని తిల్గుల్ గయా అని కూడా అంటారు. ఈ ముఖ్యమైన రోజున మహారాష్ట్రలో ప్రతి ఒక్కరు ఒకరినొకరి తిల్గుల్ గయా గురుగురు బోలో అని విష్ చేసుకుంటూ ఉంటారు. దీని అర్థం తీపి స్వీకరించండి, ఈ రోజు నుంచి అందరితో తీయగా మాట్లాడండి. In Maharashtra, it is called Makara Sankranti. This festival is celebrated for 3 days. The first day is called Bhogi and the second day is called Sankranti. On this day, in some places, young generations enjoy by flying kites. And farmers decorate local bulls and go for procession. Sai Ram. Yes, it is called Tilgul Laddu. On this special day, every Maharashtrian wish each other and exchange greetings by saying Tilgul Gaya, Gaud Gaud Bhola, which means please accept Tilgul and speak sweet words from now onwards with each other. Sai Ram. Makar Sankranti, a special day in the solar calendar, is being celebrated throughout the state.
Youths are enjoying flying kites, while the older people visited temples offering Makar Chawda to the deities. The sun enters a new zodiac on this day, and the astrological event is called Uttarayan. Apart from the kite flying festival and visiting temples, many indigenous games are played in villages across the state. సంక్రాంతి పండుగ రాజస్థాన్ రాష్ట్రంలో మకర సంక్రాంతిని సంక్రత్ అని అంటారు. అన్ని పండుగల్లో ఇది ఒక ముఖ్యమైన పండుగ. ఈ రోజున వాళ్ళు తీపి పదార్థాలు ఇంకా పిండి వంటలు చేస్తారు. పెన్ని, తిల్పట్టి, గజక్, ఖీర్, పకోడీ ఇంకా తెల్లడ్డు. అక్కడ ఉన్న ఊరి పెద్ద 13 మంది కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిని పిలిచి వారికి బహుమతులు ఇస్తారు. ఆ విధంగా ఆ అమ్మాయిలు ఊరి వాళ్ళతో పరిచయం అవుతారు. ఇంకా పెద్దలు వారికి ఆశీస్సులు ఇస్తారు. ఈ పండుగ రోజు ఊరిలో ఉన్న తల్లి తండ్రి కొత్తగా పెళ్లి అయిన వారి కూతుర్ని ఇంకా అల్లుడిని పిలిచి వారికి కొత్త బట్టలు ఇంకా బహుమతులు ఇచ్చి వారితో సంతోషంగా పండుగని జరుపుకుంటారు. పతంగాలు ఎగురవేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ రోజున అక్కడికి వెళ్తే ఆకాశమంతా రంగురంగుల పతంగాలతో నిండి ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. సాయిరామ్. தமிழ்நாட்டில் சங்கராந்தியை பொங்கல்னு கூட கூப்பிடுவா. முதல் நாள் போகி பண்டிகை, 2வது நாள் தைப்பொங்கல் அல்லது மாட்டு பொங்கல், 3வது நாள் காணும் பொங்கல். போகி பண்டிகை அன்னைக்கு எல்லா மக்களும் சேர்ந்து ஒரு இடத்துல பழைய பொருட்களை சேர்த்து எரிச்சிடுவா. புதுசா அறுவடையான நெல்லோட பால், வெல்லம், நெய் எல்லாத்தையும் காய்ச்சி பொங்கல் பண்ணி சூரிய பகவானுக்கு நைவேத்தியம் பண்ணிடும். அதுக்கப்புறமா எல்லா மக்களும் சேர்ந்து பொங்கல் பண்டிகையை சிறப்பாக கொண்டாடுவா. சாய்ராம்.
में संक्रांति के त्योहार को खिचड़ी के नाम से बुलाते हैं। यह एक शुभ दिन होता है। इस दिन सभी लोग सुबह सुबह स्नान करते हैं। इस दिन लाखों लोग इलाहाबाद में गंगा, यमुना और सरस्वती के संगम में स्नान करते हैं। जो लोग नदी में स्नान करने नहीं जा पाते वे अपने घर में ही स्नान कर लेते हैं। घर के बड़े लोग व्रत रखते हैं। शाम को सभी लोग एक साथ बैठकर अपने भगवान की पूजा करते हैं। घर में बनाई हुई मिठाइयाँ खाते हैं। सभी लोग नए नए कपड़े पहनते हैं और अपने पड़ोसी और रिश्तेदारों को संक्रांति की शुभकामनाएं देते हैं। साई राम। Sankranti in Uttarakhand. Here in Uttarakhand, Sankranti is also called Uttarayan. The sun enters the zodiacal sign of Makara. They believe it is the day the sun moves towards the north. This is an auspicious day for Uttarakhand people to go to nearby temples and perform puja for the welfare of their family members. Sai Ram. అందరికీ నమస్కారం. నా పేరు మంగళంపల్లి మౌక్తిక హైందవి. నేను 3వ తరగతి చదువుతున్నాను. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మంగళంపల్లి శంకర్ ప్రణీత్. 5వ తరగతి చదువుతున్నాను. వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము పశ్చిమ బెంగాల్లో సంక్రాంతి ఈ వేడుకలు జరుపుకునే విధానం తెలుపుతాము. పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన పౌష్ పర్బన్ అనే పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా బియ్యపిండి, ఖర్జూరం, కొబ్బరిపాలు వంటి ఈ పదార్థాలతో పీఠా అనే ఒక మధుర పదార్థాన్ని తయారు చేసుకుంటారు. కుటుంబం అంతా లక్ష్మీదేవి, కాళీమాతను పూజించుతారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా సంప్రదాయ నృత్యగానాలతో పాటు జానపద నృత్యములు కూడా చేస్తారు. ఈ విధంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు సంక్రాంతి పండుగను వైభవోపేతంగా జరుపుకుంటారు.
పుష్యమాసంలో అన్ని రోజులు పండుగ రోజులే, ముఖ్యంగా సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతిని పండుగగా జరుపుకుంటాం. అందుకే దీన్ని రవి సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి వస్తుందంటే ముందు నెల రోజుల నుంచే పండుగ హడావిడి మొదలవుతుంది. ఒక పక్క ధనుర్మాస వ్రతం, మరో పక్క రంగువల్లులతో ప్రతి ఇంట ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది. సకల శోభలను తీసుకొచ్చే సంక్రాంతి పండుగ ఆరోగ్యాన్ని తెస్తుందంటారు. ముగ్గుల్లో ఆరోగ్యం, ఇంటికొచ్చిన పంటల్లో కొత్త వాసనలు, ఆత్మీయుల సమ్మేళనం, అప్పాల గుమగుమలు. సంక్రాంతి వేడుకలు ఇంతింతని చెప్పలేం. దేశవ్యాప్తంగా కూడా పలుచోట్ల సంక్రాంతి పండుగను రకరకాల సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర పుష్యమాసంలో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. మన పూర్వీకులు సూర్యుడి సంచారాన్ని 2 భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమని, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనమని అంటారు. సంక్రమణ అంటే ఒక చోట నుంచి మరో చోటకి జరిగే మార్పు అని అర్థం. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ధనుర్రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో ముందుగా వచ్చేది భోగి పండుగ. భోగం గలది కాబట్టి భోగి అంటారు. భోగి రోజున బాగా గుర్తుండేవి భోగి పళ్ళు, భోగి మంటలు. ఈ రోజున కొత్త బియ్యం, పెసరపప్పు కలబోసి కిచిడి తయారు చేసి భోగి పురుషునికి నైవేద్యం పెడతారు. భోగి పండుగ నాడు తెల్లవారుజామున స్నానాంతరం ప్రతి ఇంటి ముంగిట మంటలు వేస్తారు. ఈ మంటలలో ధనుర్మాసం నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలను, ఎండబెడితే వచ్చే పిడకలను దండలుగా గుచ్చుతారు. వాటిని పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తని, అక్కరకు రాని చెట్టు మొద్దుల్ని గుండంలో పడేసి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలతో పాతకు స్వస్తి చెప్పి కొత్తకు స్వాగతం చెప్తారు. ఇది భోగవాంఛ గలవారు చేసే అగ్నిపూజ. దీన్ని చేస్తే యజ్ఞం చేసినట్లు. శ్రియమిచ్చేత్ హుతాసనాత్ అనేది వైదిక మంత్రం. అగ్ని నుండి సిరి సంపదల్ని ఆశించాలని ఆ మంత్రానికి అర్థం. సాయంత్రం బొమ్మల కొలువు పెడతారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. నానబెట్టిన శనగలు, పూల రేకులు, చిన్న రేగుపళ్ళు, చిల్లర పైసలు, అక్షింతలు కలిపి చంటి పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి తల మీద పోస్తారు. వీటితో పాటు చెరుకు ముక్కల్ని పోస్తారు. ఈ కార్యక్రమం ఆహ్లాదకరాన్ని ఇవ్వడమే కాక భోగి పళ్లల్లో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో తెలుగు వాకిళ్లలో కళాకాంతులు నింపే ముగ్గులు ఆత్మ నివేదన రూపాలని భావిస్తారు. దీనిలో ఆరోగ్య, ఖగోళ, జ్యోతిష విజ్ఞాన రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు వాకిట్లో వేయాల్సిన ముగ్గులను గురించి పురాణాలు వర్ణించాయి. ఈ ముగ్గుల సంకేతాలలో సైన్స్ దాగి ఉందని అర్చనా శాస్త్రి అనే రచయిత్రి తన పరిశోధనలో నిరూపించారు. ఈ ముగ్గులలో పాము ముగ్గులు, చుక్కల ముగ్గులని ముఖ్యంగా 2 రకాలుంటాయి. కేరళలో పాముల ముగ్గులకు ప్రాశస్త్యం ఎక్కువ. తెలుగు వాళ్ళు చుక్కల ముగ్గులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చుక్కని సంస్కృతంలో బిందువు అంటారు. బిందువు అనేది రూపం కావచ్చు, నాదం కావచ్చు. అది కూడా సృష్టికి సంకేతమే. ముగ్గు వేయడం ఒక కళాత్మక విజ్ఞానమని, దానిలో ప్రకృతి పరిశీలన, ఆత్మ నివేదన ఉన్నాయని తాత్వికులు అంటారు. మకర సంక్రాంతికి సాధారణంగా రథంపై వీడ్కోలు చెప్పినట్లుగా ఉండే రథం ముగ్గును కనుమ రోజున వేస్తారు. భోగి రోజు బలిచక్రవర్తి భూలోకంలోకి వస్తాడని, సంక్రాంతి రోజు రాజ్యం ఏలి కనుమ నాడు వెళ్లిపోతాడని ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పేడు నీళ్లతో గృహ ప్రాంగణాన్ని అలికి శుభ్రం చేసి గుల్లెసున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ ముగ్గులోని కాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. శరీరంలోని అనేక రోగాలను నిగ్రహించే శక్తిని దీని వాసన ప్రసాదిస్తుంది. ముగ్గులలోని కళాత్మకత కళ్లకు సంబంధించిన నరాలను ప్రేరేపించి సంతోష భావాన్ని మెదడుకు అందిస్తుంది. మొత్తానికి రంగువల్లులను దిద్దడం అనేది ఒక కళయే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహత్తర సాధనం. సంక్రాంతి రోజు ఉదయం నువ్వులు, బెల్లం తింటారు. బెల్లంలాగా తీయగా మాట్లాడుతూ సహృదయంతో పరోపకార బుద్ధితో జీవించాలని అర్థం. నువ్వుల నుండి నూనె వస్తుంది. నూనెకు స్నేహం అనే పేరుంది. స్నేహంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని నువ్వులు చెప్తున్నాయి. వైద్య శాస్త్రంలో కూడా చలిని అణచటానికి నువ్వులు, దాని నూనె ప్రయోగం గురించి చెప్పబడింది. సంక్రాంతి సమయంలో ఏ దానాలు చేస్తారో ఆ వస్తువులన్నీ సూర్యప్రసాదం వల్ల పై జన్మలో లభిస్తాయని నమ్మకం. సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ.
మనకు ఎంతో మేలు చేసే పశువులకు కృతజ్ఞతగా పశువుల కొమ్ములకు బండ్లకు రంగులు వేస్తారు, పశువులను పూజిస్తారు. మరుసటి రోజు ముక్కనుమ. సంక్రాంతి పండుగ 3 రోజులు వెళ్లిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనినే బొమ్మల నోము అని కూడా అంటారు. A rendition of dance, a classical form of an art that had its genesis in South India. A movement of hand, feet and body, changing facial expressions, and a story comes to life. Kuchipudi for its disciples is the ideal blend of dance, drama and music. సంక్రాంతి అనగా సంక్రాంతి మీన్స్ ఉన్నత స్థితిని పొందేటువంటి యొక్క మార్గానికి ఉన్నతమైనటువంటి యొక్క దృష్టిని అందిస్తుంది. సంక్రాంతి గివ్స్ యు ద నోబ్లర్ హైయర్ విజన్ అండ్ ద పాత్. దీనినే ఉత్తరాయణ కాలము అన్నారు. దిస్ ఇస్ కాల్డ్ ద టైమ్ ఉత్తరాయణ. అనగా మానవుడు మంగళకరమైన, శుభమైన, క్షేమమైన, ఆనందమైన, ఆహ్లాదమైన ఇలాంటి మార్గానికి పోవాలంటే ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశకు ప్రయాణం చేయటం. Because in order to be blissful and to have all these kinds of happiness, he should travel towards the north, Uttarayana. ప్రకృతి కూడాను ఉన్నత స్థితిని లోకానికి అందించే నిమిత్తం సూర్యుడు కూడాను ఉత్తర దిశకు ప్రయాణం అవుతుంటాడు. It's also the sun who moves towards the north. ఉత్తరం అనగా ఏమిటి? What is Uttara north? హిమాలయ పర్వతము అని. There in the north you have Himalaya. హిమాచలము అన్నారు. That's called Himachala. అనగా మనస్సును హిమాచలం వైపున ప్రయత్నం చూడటము, ప్రయాణం చేయించటం. డైరెక్టింగ్ మైండ్ టువర్డ్స్ హిమాచల. ఈనాడు హిమాచలం అంటే సిమ్లా అనుకుంటారు, అది కాదు. టుడే వి థింక్ హిమాచల ఇస్ సిమ్లా. ప్రాచీన కాలం నుండి, వేద కాలం నుండి కూడాను దీనికి హిమాచలం అని ఈశ్వర స్థానమునకు ప్రబోధిస్తూ వచ్చారు. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హిమాచల స్టాండ్స్ ఫర్ ద డ్వెల్లింగ్ ప్లేస్. హిమమనగా ఏమిటి? దెన్ వాట్స్ హిమరాత్? మంచు. హిమ ఈస్ ఐస్. దీని రూపం ఎట్లుంది? చాలా పరిశుద్ధంగా ఉంటాది, తెల్లగా ఉంటాది. వాట్ ఈస్ ఇట్స్ ఫార్మ్? వైట్, బ్రైట్. దీన్ని ముట్టితే ఏ విధంగా ఉంటాది? చల్లగా ఉంటాది. ఇఫ్ ఇట్ టచ్ ఇట్ ఇస్ ఐస్ కోల్డ్. కాబట్టి పరిశుద్ధమైన, ప్రశాంతమైనటువంటి హృదయము హిమాచలము. Therefore Himachala is pure, peaceful, pious. హిమ అచలమనగా ఏమిటి? వాట్ ఈస్ అచల? స్థిరముగా ఉండటము. That which is steady. చలించకుండా ఉండటము, మోషన్ భ్రమించకుండా ఉండటము, not deluded. స్థిరముగా ఉండటము, steadiness. కనుకనే పవిత్రమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన హృదయము హిమాచలము. మన దృష్టిని హిమాచలం వైపున మరల్చాలి. ఇది ఈ యొక్క సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అర్థం. Therefore the inner significance of Sankranti lies in directing our mind towards Himachala, that stands for all peace. ఈ చర్మ చక్షులతో ఉత్తర దిశను చూడటం కాదు. Not looking towards the north with the physical eye. మన జ్ఞాన దృష్టి చేత, with the vision of wisdom, నిత్యమై, for this ప్రశాంతమై, peaceful, పరిశీలించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము కొంతవరకు విచారించాలి. We should inquire the spirit clearly, that investigates. అంతర్ముఖముగా వించేటువంటి దృష్టికే సంక్రాంతి అన్నారు.